దుబాయ్ ఎయిర్ షోలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారతదేశానికి చెందిన ఫైటర్ జెట్ విమానం కుప్పకూలిపోయింది. విమాన ప్రదర్శన సమయంలో తేజస్ ఫైటర్ జెట్ విమానం కూలిపోయింది. దీంతో అక్కడ మంటలు చెలరేగి విమానం పూర్తిగా దగ్ధమైపోయింది. ఘటనలో పైలట్ కూడా మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. విన్యాసాలు చేస్తూ ఉండగా ఆ విమానం కూలిపోయిన దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. దుబాయ్లో విన్యాసాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తేజస్ ఫైటర్ జెట్ విమానం అది. ఆ విమానం కూలిపోయిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పైలట్ తప్పించుకోవటానికి చూడండి ఒకసారి, అదిగో నేరుగా నేలకు వచ్చి తాకడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పైలట్ కనీసం నుంచి తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. పైలట్ మృతి చెందాడు ఈ విషాద ఘటనలో. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. విన్యాసాలు చేస్తూ ఉండగా విమానం కూలిపోయింది. సరిగ్గా మధ్యాహ్నం 2:10 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెగిటివ్ G-ఫోర్స్ టర్న్ నుంచి పైలట్ విమానాన్ని వెనక్కు మళ్లించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు. దుబాయ్లో ఈ విన్యాసాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ విమానం ఒక్కసారిగా నేలను తాకింది. ఆ నేలను తాకిన వెంటనే విమానం కూలిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. మీరు చూడండి ఒకసారి ఈ ప్రమాదాన్ని నేరుగా చూసిన ప్రత్యక్ష సాక్షి దంగేటి జాహ్నవి ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. అనలాగ్ ఆస్ట్రోనట్ జాహ్నవి గారు నమస్తే. నమస్తే అండి. ఏం జరిగింది? ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారంటగా? నార్మల్ గా ఎయిర్ షోలో మెన్యూవర్స్ చేస్తున్నప్పుడే సడన్ గా స్టాల్ అయిందో ప్లేన్, ఎట్లా ఏం జరిగింది అన్నది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు ఇంకా బయటికి. లైక్ మోర్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇంకా రావాలి. బట్ ఫుల్ మాన్యూవర్ చేసి మళ్ళీ పవర్ పుల్ చేసే టైంలో ప్లేన్ క్రాష్ అవ్వడం జరిగింది. అంటే చాలా లో ఆల్టిట్యూడ్ లో ఉన్నారు, అంటే అది రీగెయిన్ చేసే టైం లేదు. అండ్ ఇట్ క్రాష్డ్. ఆయన ఎజెక్ట్ అయ్యే టైం కూడా ఆయనకి లేదు. బట్ పైలట్ మాత్రం చాలా ట్రై చేశారు టు మేక్ ఇట్ స్టేబుల్, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్ కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నారు. నిజానికి పైలట్ అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది, కానీ అంత ఛాన్స్ కూడా లేని సందర్భాలు జనరల్గా ఎందుకు ఉంటాయి? ఎలాంటి సందర్భాల్లో ఉంటాయి? మ్యాటర్ ఆఫ్ టైం అండి. ఎప్పుడైనా సరే, ఇప్పుడు ప్రీవియస్ గా జరిగిన అహ్మదాబాద్ క్రాష్ లో కూడా ఆ పవర్ థ్రస్ట్ రీగెయిన్ చేసే గ్యాప్ లేదు ఇంజన్స్ లో. సో ఇట్ ఇట్ క్రాష్డ్. సేమ్ హియర్ కూడా, అంటే అదే ఇష్యూ అని నేను చెప్పలేను. బట్ నేను చూసిన దాని ప్రకారం ఆయన మళ్ళీ ఆ థ్రస్ట్ గెయిన్ చేసే టైం లేదు, అండ్ ఎజెక్ట్ అయ్యే టైం కూడా లేదు. ఆల్టిట్యూడ్ చాలా తక్కువ ఉంది. ఇఫ్ ఈజ్ ఇన్ హై ఆల్టిట్యూడ్ ఏదో ఒక ఛాన్స్ ఉండేది, బట్ అండ్ ఇంకా కొంచెం ఆల్టిట్యూడ్ హైట్ లో లోవర్ ఉండుంటే ఉండడం. బహుశా విమానం ప్రమాదానికి గురైన పైలట్ బతుకుని ఉండేవాడు. బతుకుండేవారు, బ్రతికేవాళ్ళు. బట్ ఆ ఛాన్స్ లేదు. ఇట్స్ వెరీ లో, చాలా విజిబుల్ హైట్, అది చాలా కనిపించే హైట్ లోనే కొలాప్స్ అయిపోయింది. ఓకే, వి ఏంటిది? డిడ్ంట్ థాట్ నెగిటివ్ ఇట్స్ G-ఫోర్స్ టర్న్ నుంచి పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించే క్రమంలో ఈ ప్రమాదం యా. చోటు చేసుకుందంటున్నారు. అంటే ఏంటది? అంటే పాజిటివ్ జీస్, నెగిటివ్ జీస్ ఉంటాయి కదా మెన్యూవర్ లో. వైల్ వీఆర్ డూయింగ్ ఎ మెన్యూవర్, ఒక జీ నుండి ఇంకొక జీకి మారడం, అంటే ఇప్పుడు ఆయన నెగిటివ్ జీస్ నుండి మళ్ళీ పాజిటివ్ కి రీగెయిన్ చేసే టైంలో ఇట్ హ్యాపెండ్. ఒక్కొక్కసారి పాస్ అవుట్ అవుతారు, బట్ పైలట్ పాస్ అవుట్ అయినట్టు ఏం కనిపించలేదు. అంటే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అండ్ ఇట్ హ్యాపెండ్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ మన ఇండియన్ పైలట్ ని లూజ్ అవడం. బట్ యా. అంటే బహుశా విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉండి ఉండొచ్చా, లేదు కొంచెం పైలట్ వైపు నుంచి ఏదైనా తప్పిదం జరిగి ఉండొచ్చా? లేదండి, ఇంకా అసలు అట్లాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఏం బయటికి రాలేదు. వి ట్రైడ్ అవర్ బెస్ట్, అంటే ఏదన్నా తెలుస్తుందేమో అని ట్రై చేసాం, బట్ ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. అండ్ మిస్టేక్ పైలట్ అని మనం చెప్పలేము. అండ్ అన్లెస్ అండ్ అంటిల్ ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు, ఎందుకంటే పైలట్ వాజ్ డూయింగ్ రియలీ గుడ్. ఆ మెన్యూవర్స్ అన్ని హీ వాజ్ డూయింగ్ రియలీ వెల్. ఆయన తరపున మిస్టేక్ అన్నది మనకి అఫీషియల్ రిపోర్ట్ వస్తేనే తెలుస్తుంది, కానీ వీ కాంట్ జడ్జ్ సో ఆయన విమానం మిస్టేక్ లేదంటే ప్రమాదానికి టెక్నికల్ మిస్టేక్. గురవుతుంది అని తెలిసిన వెంటనే ఎన్ని సెకండ్లలో పైలట్ అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంటుంది? విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వెళ్ళిపోవచ్చు. రైట్, ఆ ఎజాక్యులేషన్స్ చాలా ఫాస్ట్ గా అవుతాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన ఇంకా ట్రై చేసే టైంలో ఇట్ క్రాష్డ్.
మేము కూడా రియలైజ్ అవ్వలేదు. అది ల్యాండ్ మీదకి వచ్చే టైంకి వి వర్ థింకింగ్ ఇట్స్ ఎ మెనూవర్ చేస్తున్నారు అనుకున్నాం, కానీ అది ఒక్కసారిగా డైవ్ అయిపోయింది. డైవ్ అయినప్పుడు ఇట్స్ వెరీ హార్డ్ ఎట్ లో ఆల్టిట్యూడ్ ఆయన మళ్ళీ ఎస్కేప్ అవడానికైనా లేదంటే థ్రస్ట్ రీగెయిన్ చేయడానికైనా. సో అక్కడ విమానం కూలిపోతోంది అని ఆయన గ్రహించే లోపే అది గ్రౌండ్ హిట్ అయ్యింది, రైట్? యా ఇట్ డిడ్ంట్ హ్యాడ్ ఎనీ ఛాన్స్ టు ఎజాక్యులేట్ బయటకెళ్ళడానికి. ఓకే. అది మీరు ప్రత్యక్షంగా చూసారు కదా! అసలు మీకు ఏమనిపించింది అది జరుగుతున్నప్పుడు, ఆ ప్రమాదం జరుగుతున్నప్పుడు? ఐ డిడ్ంట్ యాక్చువల్లీ ఇన్ని రోజుల నుండి మేము చూసే ప్రతి మెన్యూవర్‌లో మేము కోరుకునేది ఒకటే, ఎవ్వరికి ఏం అవ్వద్దు. బికాజ్ ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ యాక్ట్. చిన్న మిస్టేక్ లైఫ్ ఎంత పోయిద్ది. అండ్ వి వర్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ దట్ టు బి ఎ తేజస్. ఇండియన్ ఫ్లైట్ అనుకోవట్లేదు. వి వర్ థింకింగ్ ఇట్స్ సమ్ అదర్ ఫైటర్ జెట్. హ్మ్. When they announced it, Tejas, then we were like shocked. నేనే కాదు పక్కనున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ అందరూ దే వర్ ఇన్ కన్ఫ్యూజన్, అసలు ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ అని. వి హావ్ నో ఐడియా. ఒక షాక్ మాట అది. జాహ్నవి గారు బాడీ జనరల్‌గా బాడీ పౌర చిల్లింగ్. అవును. కరెక్ట్. అందరికీ షాకే. మాకు కూడా షాక్‌గా ఉంది. చాలా బాధగా కూడా ఉంది. కానీ జనరల్‌గా పౌర విమానాలకి పైలట్లు గ్రౌండ్ కంట్రోల్‌తో కనెక్ట్ అయ్యి ఉంటారు. సో ఇక్కడ ఆ గ్రౌండ్ కంట్రోల్‌తో కనెక్షన్ ఎలా ఉంటుంది? ఆ సమయంలో కాన్వర్సేషన్ ఏమైనా ఉంటుందా? అంటే ఏరోబాటిక్స్ లో గానీ ఇట్లా ఎయిర్ షోస్ లో గానీ ఐ డోంట్ నో హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్. అఫ్ కోర్స్ దేర్ విల్ బి కమ్యూనికేషన్ బిట్వీన్ ఎవ్రీ ఫ్లైట్ దట్ ఈస్ ఫ్లయింగ్. అలానే దాంతో పాటు టవర్ తో కూడా ఉంటుందా లేదంటే విల్ సమ్ వన్ ఎల్స్ చేస్తారా అన్నది ఐఎమ్ నాట్ ష్యూర్, ఎవరు చేస్తారా అన్నది. ఓకే. ఆ ఎయిర్ షో జరుగుతున్నప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశానికి జనం ఉన్నటువంటి ఏరియా ఎంత దూరం ఉంటుందంటే, ఒకవేళ జనం పైన పడితే ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదేమో బహుశా? మోస్ట్లీ ఎయిర్ షో జరిగిన ప్లేస్ కి ఈ సివిలైజేషన్ ఉన్న దగ్గరికి డెఫినెట్లీ దే విల్ పుట్ గుడ్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ అన్నమాట. అంటే మరీ మనుషులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ చేయరు. మేము చూడడానికి వీలుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నో డేంజర్ ఉన్న దగ్గర చేస్తారు. ఇప్పుడు జరిగింది నియర్లీ 1000 మీటర్స్ అవే, మోర్ దాన్ 1000 మీటర్స్ అవే ఉంటది. నియర్లీ రైట్. నాకు అసలు కనిపించలేదు అది ప్లేన్ క్రాష్ అయిన తర్వాత. యూ కెన్ ఇమాజిన్ ఎంత డిస్టెన్స్ లో ఉన్నది అని చెప్పేసి. స్మోక్ చూసి మేము గుర్తుపట్టాము, ఓకే ఇది ఈ కార్నర్ లో క్రాష్ అయిందని చెప్పేసి. రైట్ అండి జాహ్నవి గారు. దుబాయ్ ఎయిర్ షోలో జరిగిన విషాదకర ఘటన గురించి కొన్ని అంశాలు షేర్ చేసుకున్నందుకు. ఈ విషాదంలో భారత్కు చెందిన ఫైటర్ జెట్ విమానం కుప్పకూలిపోయింది. విమాన ప్రదర్శన సమయంలో తేజస్ ఫైటర్ జెట్ ప్రమాదానికి గురి కావడంతో ఆ ప్రమాదంలో పైలట్ మరణించడం అత్యంత విషాదకర ఘటనగా చెప్తున్నారు. దీనిపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా రియాక్ట్ అయింది, ధృవీకరించింది. సో ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ప్రస్తుతం